మిథున రాశి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తి గాను, శని సంవత్సరమంతా దశమ స్థానం ముందు తామరమూర్తి గాను సామాన్య ఫలితములు ఇచ్చినట్టుగాను, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా భాగ్య తృతీయ స్థానం ముందు లోహమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తువారుగా సంచరించారు. ఈ రాశి వారికి జన్మ గురుని సంచారం చేత ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకున్నట్టు ఉత్సుకతలు ఇస్తారు. విద్యార్థులు కొత్త విషయాల్లో పట్టు సాధిస్తారు. అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొత్త సంతానం, జీవిత భాగస్వామి మరియు తండ్రి, పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక వెలువరిస్తుంది. జన్మ గురు సంచారంలో ప్రవేశకాలంలో కొంతమేరకు అయోమయ మానసిక స్థితి ఉంటుంది. ఈ స్వభావంలో సహనం మరింత స్థిరత్వాన్ని పెంచుతుంది. కొంత ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీనికి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది.